హాయ్ ఫ్రెండ్స్, నిన్నటి నుంచి వైరల్ అవుతున్న ఒక అప్డేట్ ఏంటంటే 2023లో రాజమౌళి గారు ఏదైతే అనౌన్స్ చేశారో మేడ్ ఇన్ ఇండియా చిత్రాన్ని రాజమౌళి సమర్పణలో వాళ్ళ కొడుకు ఎస్ఎస్ కార్తికేయ అండ్ దెన్ వరుణ్ గుప్తా ప్రొడ్యూసర్స్గా, నితిన్ కక్కన్ డైరెక్టర్గా. సో ఆ మూవీ వచ్చి టాక్స్ తొలి దశ చర్చలు కంప్లీట్ అయినాయి. అది కూడా ఎవరంటే జూనియర్ ఎన్టీఆర్తో దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్. సో దాదాసాహెబ్ ఫాల్కే మనందరికీ తెలుసు, అంటే ఫాదర్ ఆఫ్ ద ఇండియన్ సినిమాగా చూస్తాం ఆయన్ని. ఆయన పేరుతో వచ్చే అవార్డ్స్ కూడా ఎంత కీలకమో తెలుసు. మన తెలుగులో అక్కినేని నాగేశ్వరరావు గారు కూడా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. సో అంటే భారతీయ సినిమా పుట్టుక, అది ఎదిగిన తీరు, ఇటువంటి అన్ని అంశాలతో ఆ సినిమా రాబోతుందన్నట్టు టాక్ అనమాట. నిన్నటి నుంచి గాసిప్ స్టార్ట్ అయిపోయినాయి. సో చర్చలు అయితే జరిగాయి. ఎన్టీఆర్ కూడా చాలా ఎగ్జైట్ అయ్యాడు ఆ కథ విని. ఆ తర్వాత ఇమ్మీడియట్గా గోహెడ్ అని చెప్పాడు అన్నట్టు వార్తలు వచ్చాయి. ఇప్పుడు వార్ 2 ఉంది, ప్రశాంత్ నీల్తో సినిమా కంటిన్యూ అవుతుంది, దాని తర్వాత దేవరా 2 ఉంది, ఆ తర్వాత నెల్సన్తో ఒక మూవీ ఉంది అంటున్నారు. సో ఇన్ని మూవీస్ మధ్యలో ఈ సినిమాని ఎప్పుడు తెస్తారో, ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చూడాలి. బట్ ఇది రొటీన్ యాక్షన్ మూవీస్కి భిన్నంగా ఉండే కథ. అంటే ఈ స్టోరీ సెలెక్షన్ కొంచెం డిఫరెంట్ ఎన్టీఆర్కి. ఎందుకంటే బయోపిక్లో యాక్ట్ చేయటం అంటే వాళ్ళలాగా ఒదిగిపోవాలి. సో అది వెనతో పెట్టిన విద్య ఎన్టీఆర్ గారికి. ఎన్టీఆర్ గారు ఒక వాటర్ లాగా ఏ పాత్రలో ఉంటే ఆ పాత్రలో ఇది కనిపిస్తారు. కాబట్టి రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్లో ఏంటంటే ఫైట్లు ఇవన్నీ ఉంటాయి కదా. సో వీటికి భిన్నంగా హావభావాలతోనే అతని యొక్క జీవిత చరిత్రను తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎక్కువ నటనకి స్కోప్ ఉన్న ఇది. ఆయన రైజ్ ఎలా అయింది, ఇండియన్ సినిమాకి ఫాదర్ ఆఫ్ ది ఇండియన్ సినిమా ఎలా అయ్యాడు, సో భారతీయ సినిమా పుట్టుక, దానిలో ఆవశ్యకత, దాని యొక్క మరిన్ని విశేషాలతో సో ఎలా ఎమర్జ్ అయింది అని చెప్పే ఒక మంచి చిత్రం అనమాట. చూద్దాం ఎటువంటి సంచలనాలకు దారితీస్తుందో. సో దట్స్ ద అప్డేట్ ఫర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అండ్ ఆల్ మూవీ లవర్స్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ మీ సురేంద్ర. వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి, కొత్తగా చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.